సుమన్ టీవీ. బరువు తగ్గాలి అనుకుంటున్నారా? అలాగే నరాల సమస్యతో సఫర్ అవుతూ ఉన్నారా? ఎన్నో ప్రయత్నాలు చేశారా? ఉపశమనం లేదా? బరువు తగ్గడంలో కూడా రకరకాల ప్రయత్నాలు చేసి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మళ్ళీ వెయిట్ పుట్ ఆన్ అవ్వడం ఇలా జరుగుతూ ఉందా? అయితే ఒక్కసారి ఈ వీడియో మీ అందరికీ చాలా ఉపశమనాన్ని కలిగిస్తుందండి. మంచి వెయిట్ లాస్ జరుగుతుంది. అలాగే నరాల బలహీనత నుంచి మనల్ని కాపాడుతుంది. ఇది బెస్ట్ అంటున్నారు. ఇదేంటి? ఎలా మన వెయిట్ లాస్ జరుగుతుంది? నరాల నొప్పి నుంచి ఎలా ఉపశమనం కలిగిస్తుంది? ఆ డీటెయిల్స్ అని నేను చెప్తే బాగుంటుందండి. హోమియోపతి డాక్టర్ చేతన్ రాజ్ గారు ఉన్నారు. క్లియర్ ఇన్ఫర్మేషన్ అందిస్తా అంటున్నారు. ఈ టీ ప్రొసీజర్ అండ్ రెసిపీ ఎలా తగ్గుతుంది అనేది సార్ తో మాట్లాడతాం. సార్ నమస్తే సార్. నమస్తే మేడం. చాలా మంది 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు సార్. నరాల నొప్పితో చాలా మంది బాధపడుతున్నారు. వెయిట్ లాస్ తో చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ ఎదురు చూస్తున్నారు సార్, ఆడ మగవారు. మరి ఏంటి, మీరేం రెసిపీ పరిచయం చేయబోతున్నారు? మ్యాజిక్ అయితే చూడొచ్చు అంటున్నారు. ఏంటి సార్ అసలు? ఏంటి అని చెప్పే ముందు మీకు ఒకటి చెప్తా. ఒక పేషెంట్ దుబాయ్ నుంచి వచ్చిండ్రు. ఓకే సార్. దుబాయ్ నుంచి వచ్చిండ్రు అంటే దుబాయ్ వాళ్ళు కాదు, ఇక్కడ నుంచి ఆడికి పని చేయడానికి పోతారు కదా, వాళ్ళు వచ్చిండ్రు అనమాట. ఏ ప్రాబ్లం తోటి? బరువు 120 కిలో ఉండే, వెయిట్ 120. 120 కిలో వెయిట్. మళ్ళా దాంతో పాటు అరికాల్లో తిమ్మిర్లు, నిల్చోడానికి వస్తలేదు. అయినా సివిల్ ఇంజనీర్ దాంట్లో ఉండే సైట్ కి పోవాలి. ఇప్పుడు మెట్లు ఎక్కేటప్పుడు కాళ్ళు లాగడం, మెట్లు దిగేటప్పుడు కాళ్ళు లాగడం, మళ్ళా దాంతో పాటు ఎక్కువసేపు నిల్చుంటే ఎక్కడ పడిపోతాననేసి భయం. ఎక్కడ పడిపోతాననేసి భయం. అయితే వాళ్ళ ఇంట్లో ఏం చెప్పిండ్రు, నువ్వు బక్కగా కాకపోతే నీకు జాబ్ కి పంపియం. ఎందుకంటే ఇప్పుడు ఏదో 30వ ఫ్లోరో 20వ ఫ్లోర్ లో ఉంటాడు మనిషి, బై ఛాన్స్ ఏమైనా పడిపోయినా అంటే, అవునా కదా? అయితే ఎన్నో రకరకాల ట్రై చేసిండ్రు కానీ తగ్గలేదు. అయితే మనం ఫిజికల్ యాక్టివిటీ చేస్తారా అని అడిగినాం. ఏమన్నారంటే, ఇప్పుడు అక్కడ ఇక్కడ లాగా ఉండదు, చెట్లు గిట్లు బయటకు తీరు, అది మొత్తం రేగిస్తాన్, అది మొత్తం డెజర్ట్ అది. అయితే ఏడా పోయి నేను తిరగాలి, ఏడా పోయి తిరగాలి నేను అని అయినా నాకు అడిగింది. మనం ఒకటే చెప్పినాం, హోమియోపతి మందులు వాడండి. హోమియోపతి మందులకి ఆ నరాల నొప్పులు, ఎక్కడ పడిపోతాను అనేసి భయం. మళ్ళా ఆయనకు సడన్ గా ఏమైపోతుంది, హార్ట్ బీట్ ఫాస్ట్ అయిపోతుంది. మళ్ళా చేతులు లాగుతున్నాయి, మొత్తం తిమ్మిరి 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 మొత్తం బాడీ. ఇక్కడ చాలా తక్కువ మందికి ఉంటది నరాల నొప్పి. ఇది మొత్తం నొప్పి అవుతుంది నరాలకి, ఇది మొత్తం నొప్పి అవుతుంది. స్కానింగ్ చేపిస్తే ఏం లేదు, కాళ్ళు లాగుతున్నాయి, చాలా పరేషాన్ ఉండే. హోమియోపతి మందులకి పూర్తిగా ఈ పేషెంట్ కి తగ్గింది. 120 నుంచి 2.5 ఏండ్లు వాడిండ్రు. 2.5 ఏండ్లు వాడిండ్రు, 30 కిలోలు తగ్గిండ్రు. ఓ మై గాడ్. 120 నుంచి 30 లాస్ అయింది, 90 kgs కి. ఎన్ని 2.5 years పట్టిందా సార్? 2.5 years పట్టింది. ఓకే. సో అలా వెయిట్ లాస్ జరిగింది. హోమియోపతి మెడికేషన్ తో పాటు ఇంకేం చెప్పారు సార్ మీరు? ఇంకోటి నేను ఏం చెప్పిన, మన ఇంట్లో మీరు పువ్వులు తెస్తారు కదా దేవుడికి చడాయించడానికి, అట్లాంటి ఒక పువ్వులో మంచి వాసనం వస్తుంది. అది ఏ పువ్వు మీరు చెప్పండి మేడం? ఫ్లవర్స్ లో మంచి అరోమా స్మెల్ అంటే జాస్మిన్ సార్. జాస్మిన్, yes కరెక్ట్. మల్లె పువ్వులు కదా, జాస్మిన్ మల్లె పూలు. అవును, మల్లె పూలు అంటే జాస్మిన్ కదా సార్. మీరు హిందీ అని చెప్పి మీకు జాస్మిన్ అని చెప్పాను సార్. జనరల్ గా అయితే మల్లె పూలు కదా. అయితే ఏంటంటే, నేను ఈ టీ ఇంట్లోనే తయారు చేసిన. మల్లె పూలతోటి చాయ్ తయారు చేయొచ్చు. ఇప్పుడు మీరందరూ కామెంట్లు చేసి కింద చేసే ముందు మీరే ఒకసారి మల్లె పూల చాయ్ దొరుకుతుందా లేదా ఆన్లైన్ సెర్చ్ చేయండి. అది 8,000 రూపాయల కిలో, 9,000 రూపాయల కిలో ఉంటది. తయారు చేసుకున్నాం, ఇంట్లోనే తయారు చేసుకున్నాం. ఎట్లా చేసుకోవాలి? మల్లెపూల దండాలు దేవునికి వేస్తాం, అది ఎండలో నానబెట్టాలి. అవి డ్రై అయిపోయినాక అది మీరు స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఇట్లా అయిపోతుంది, ఇట్లా అయిపోతుంది. అంటే మల్లెపూల్లో కూడా రకరకాలు ఉంటాయి సార్. మనకి ఇలా తిన్న లైక్ ఇట్లా అయిపోతుంది అంటే డ్రై అయిపోతుంది మొత్తం. 1/2 చెంచా గ్రీన్ టీ పౌడర్ వేస్తాం. దాంతో పాటు మీరు ఒక 10 మల్లెపూలు వేసుకోండి. ఇది డ్రై చేసి పెట్టుకున్నాక ఇట్లా తయారైపోతుంది. గ్రీన్ టీ కూడా టీ బ్యాగ్ లకి వెళ్ళి తీసి ఇట్లా వేసి పెట్టుకోవాలి. టీ బ్యాగ్ లో ప్లాస్టిక్ ఉంటుంది, అది పడేసేయాలి. అందుకే సో మల్లెపూలలో ఏముంటాయి సార్? ఏంటి అది? ఎందుకు మనకి? ఎందుకంటే దీంట్లో యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఉంటది. మీకు నరాల నొప్పులకి, వెయిట్ లాస్ కి, నిద్రలేని సమస్యకి, ప్లస్ చాలా మంది ఏంటంటే 30 ఏండ్లు వయసు ఉండి కూడా 45 ఏండ్లు 55 ఏండ్లు అట్లా కనిపిస్తారు. యంగ్ కనిపించడానికి, జర స్కిన్ మీద గ్లో రావడానికి వాళ్ళందరికీ హెల్ప్ చేస్తుంది. అయితే ఫస్ట్ మనం ఆఫ్ చేసిన తర్వాత, ఇప్పుడు నీళ్ళు వేడిగా అయిపోయినాయి, ఆఫ్ చేసినాక ఇది దీంట్లో వేసేసినాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ ఉంది, వాటర్ వేడిగా ఉన్నాయి. ఇప్పుడు ఇది రెడీ అవుతుంది. అయితే యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉండడం వల్ల, ఫ్లేవనాయిడ్స్ ఎక్కువ ఉండడం వల్ల ఇది ఎంత హెల్ప్ చేస్తుంది మనకు? మొత్తం ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గిస్తుంది బాడీలో.
ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గించేసి మనకు నరాల నొప్పులు తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. దాంతో పాటు ఇప్పుడు ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గుతుంది కదా, మెటబాలిజం పెరుగుతుంది బాడీ. అట్లా ఏమైతుంది, వెయిట్ లాస్ అవుతుంది. మళ్ళీ ఇప్పుడు చెప్పారు కదా ఇక్కడ బయటికి పోయి వాకింగ్ చేయడానికి రాదు, మనం చెప్పినాం ఇది మార్నింగ్ చాయ్ పెద్ద గ్లాస్ లో వేసుకొని సగమే నింపుకొని మీరు వాకింగ్ చేస్తూ ఇది తాగండి. కూర్చొని తాగుతారు కదా చాయ్, 10 నిమిషాలు తాగుతారు కదా, పెద్ద గ్లాస్ లో వేసుకొని సగమే నిండిపోతుంది. అయితే వాకింగ్ చేసేటప్పుడు కిందికి పడదు. ఇప్పుడు కప్పు ఉంది అనుకోండి, ఇక్కడ వరకు నింపుకున్నారు, ఇక్కడ వరకు నింపుకొని మీకు వాకింగ్ చేయడానికి రాదు, కూర్చొని తాగాలి. అదే పెద్ద గ్లాస్ వేసుకున్నారు అనుకోండి, ఇంతే ఉంటది, ఇంత ఖాళీ ఉంటది. వాకింగ్ చేసుకుంటా మీరు తాక్కుంటా వాకింగ్ చేయండి, మీకు ఎట్లుంటది, హాల్లోనే తిరగండి. రెసిపీతో పాటు టిప్ కూడా చెప్పారు, అట్లా చేయాలి. అట్లా చేసుకుంటా ఇది మెటబాలిజం పెరుగుతుంది. ఇంకోటి చెప్తా, వెయిట్ లాస్ కి ఇప్పుడు ఈ చాయ్ ఒకటి తాగితే బరువు తగ్గరు. మనం దాని ప్రకారం పని కూడా చేయాలి, కొంచెం అయితే నడవాలి కదా. దేవుడు మనం ఎందుకు లావ్ అయినాం, ఏం రోగం లేదు, ఎందుకు లావ్ అయినాం, ఎందుకంటే మనకు యాక్టివిటీ లేదు, ఎందుకంటే మనకు ఎంత అవసరం దానికన్నా ఎక్కువ తింటున్నాం, అందుకే అయినాం. అయితే అట్లా లావుతనం వల్ల ఆయనకు నరాల నొప్పులు కూడా స్టార్ట్ అయినాయి. హోమియోపతి మందులతోటి అన్ని తగ్గినాయి. వేడి చేయడం, చలవ చేయడం, పడకపోవడం, స్కిన్ ఎలర్జీస్ అలాంటివి ఏమీ అవ్వదు. ఓకే, డెఫినెట్ గా అందరూ ట్రై చేయవచ్చు అంటున్నాండి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్, ఎలాంటి ఇబ్బందులు అయితే ఉండవు అంటున్నారు. ఒక్కసారి వడపోసేసుకొని స్ట్రెయిన్ చేసి మనం మీకు టేస్ట్ చెప్తాను. జస్ట్ పూలతో డ్రింక్, దట్ హెల్త్ బెనిఫిట్స్ గల టీ. ఇట్స్ టేస్టింగ్ టైం. సో జాస్మిన్ గ్రీన్ టీ అని చెప్పుకోవచ్చు కదా సార్? ఎస్, ఇంగ్లీష్ లో అదే చెప్తారు. ఇప్పుడు మనం ఇష్టం మల్లెపూల చాయ్ అని కూడా చెప్పుకోవచ్చు. మల్లెపూలు పెట్టుకోవడం తెలుసు సార్, బట్ చాయ్ ఫస్ట్ టైం టేస్ట్ చేస్తున్నాను. చాలా చాలా బాగుందండి. లేడీస్ అయితే జనరల్గా హ్యాపీ ఫీల్ అవుతారు పూలు పెట్టుకునేటప్పుడు, దేవుడికి పెట్టే విషయంలో బాగుంటుంది కదా సార్. తాగే విషయంలో కూడా ఎంజాయ్ చేస్తూ తాగొచ్చండి. ఈవినింగ్ కూడా ఏంటంటారు సార్, మూడ్ బాగాలేనప్పుడు కూడా మూడ్ నుంచి బయటపడొచ్చు అనుకుంటా సార్. అంటే చికాకు టైంలో నుంచి కూడా రిలాక్స్ అవ్వచ్చు. చాలా టేస్టీ యమ్మీగా ఉంది, మంచి స్మెల్, అరోమా అండ్ టేస్ట్ కూడా సూపర్ గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. జాస్మిన్ గ్రీన్ లీఫ్ టీ పరిచయం చేశారు. దీనివల్ల చాలా మంది వెయిట్ లాస్ జరగవచ్చు అని చెప్తున్నారు. బట్ వెయిట్ లాస్ అంటే దీంతోనే కాదండి, హోమియోపతి మెడిసిన్ కూడా తీసుకోవాలి. సార్ చెప్పిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని ఖచ్చితంగా తూచా తప్పకుండా పాటిస్తే గనక వెయిట్ లాస్ అండ్ నరాల బలహీనత నుంచి రిలాక్స్ అవ్వచ్చు అంటారు. ఈ వీడియో వాచ్ చేస్తున్నారా, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కి తెలిసిన వారికి షేర్ చేయడం మర్చిపోవద్దు. నమస్తే.